Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే ఒకసారి గ్రోసరీస్ అన్నీ చెక్ చేసుకొని ఏదన్నా కావాలి అంటే తెప్పించేస్తాం కదా వెంటనే. అమ్మ వాళ్ళు వస్తే మాత్రం అది కూడా ఇంకా పోస్ట్ పోన్ అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి గుర్తుంటాయి అన్నమాట. అసలు ఇది ఇంపార్టెంట్, ఇప్పటికిప్పుడు తీసుకోవాలి అన్నవి తెప్పించేసి ఉంచాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం కావాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని తెప్పించుకుంటారనమాట. యూజువల్లీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుంది. మా డాడీ ఉన్నప్పుడైతే మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాము, లేదంటే కనుక నేను వచ్చిన తర్వాత నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను అని అనేవారు. అత్తయ్య గారు మావయ్య గారు వచ్చేటప్పుడు మాత్రం కుకింగ్ ఫుల్గా నేనే చేస్తాను కాబట్టి నేను కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేస్తాను. అండ్ మాకు ఇంట్లోకి కావాల్సినవి, మేము అడిగినవి, వాళ్ళు తేవాలనుకున్నవి అన్నీ కూడా వాళ్ళే తెచ్చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళు అంటే అంతే కదా, వచ్చేటప్పుడు మేము ఇది తీసుకొస్తున్నాము అని అంటారు. వచ్చిన తర్వాత ఏమో ఇంట్లో ఇది అవసరము, ఇప్పుడు ఇది చేసుకుందాం అని చెప్పి మళ్ళీ తెప్పించేస్తారనమాట. ఖచ్చితంగా అయితే ఎక్స్ట్రా గ్రాసరీస్ ఉంటాయండి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. అన్నీ కావాల్సినవన్నీ కూడా నీట్గా సర్దేసి ఉప్పు అది ఫిల్ చేస్తున్నాను. ఈ 4 జార్స్లో కూడా ఒక దాంట్లో ఆయిల్ ఉంది, మిగతా 3 సాల్ట్ ఉంది. క్రిస్టల్ సాల్ట్, వైట్ సాల్ట్ అండ్ పింక్ సాల్ట్. ఈ పింక్ సాల్ట్ చాలా మంచిది అనమాట యాక్చువల్లీ. అంటే హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు కదా, అదే రాక్ సాల్ట్ బదులు ఇట్లా పౌడర్ ఫామ్లో తెప్పించేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి 3 months స్ట్రెయిట్గా యూజ్ చేస్తే థైరాయిడ్ తగ్గుతుంది అని చెప్పి నేను ఒక చోట విన్నా. బట్ ఇది ఒక్కటే అయితే నేను వాడనండి. నేను మామూలుగా క్రిస్టల్ సాల్ట్ కూడా యూస్ చేస్తాను. ఎందుకంటే మన బాడీ తత్వాన్ని బట్టి ఇవన్నీ కూడా కాంబినేషన్స్లో యూస్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇలా మంచిది అని చెప్పి ఓన్లీ పింక్ సాల్ట్ వాడిన రోజులు ఉన్నాయి. నాకు ఆ టైంలో కొద్దిగా కళ్ళు తిరుగుతూ ఉండేవి. ఐ డోంట్ నో, ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉండో లేకపోతే సాల్ట్ వల్లనో తెలీదు. కానీ మళ్ళీ నేను ఇట్లా కాంబినేషన్ ఆఫ్ రాక్ సాల్ట్, అదే సీ సాల్ట్ అండ్ హిమాలయన్ సాల్ట్ యూజ్ చేసిన దగ్గర నుంచి నాకు నార్మల్గా ఉందన్నమాట. షుగర్ వచ్చేసరికి వైట్ షుగర్ అండ్ ప్రో నేచర్లో వాళ్ళది ఈ లైట్ హనీ కలర్లో ఉంటుంది కదా, ఇలా 2 టైప్ ఆఫ్ షుగర్స్ అయితే వాడతాను నేను ఇంట్లో. కానీ మేము రెగ్యులర్గా స్వీట్స్ అవి షుగర్తో అయితే చేయము. ఒకవేళ ఏదైనా స్వీట్స్ కావాలంటే బయట తెచ్చేసుకుంటూ ఉంటాము. సో ఇంట్లో వైట్ షుగర్ ఉంచుకోవాల్సిన అవసరం అయితే నాకు రాదు. కాఫీలో, టీలో అండ్ ఇంట్లో ఏదన్నా చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం కదా, బ్రెడ్ తోటో సమ్ మిల్క్ తోటో పాయసం అని అట్లా, వాటికైతే ఈ షుగరే యూస్ చేస్తూ ఉంటా. వైట్ షుగర్ కూడా ఉంటుంది, కేక్స్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాను. లేదా కొన్ని కుకీస్ అని చెప్పి కొన్ని పాకం బట్టి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటికి వైట్ షుగర్ యూస్ చేస్తా. కొంతమంది బెల్లం మంచిది అంటారు, కానీ రీసెంట్గా డాక్టర్ శివాని గారు, షీజ్ ఎ పిడియాట్రిషియన్, తనేమో గ్లైసమిక్ ఇండెక్స్ ఆఫ్ షుగరే తక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ జాగరీ అని అన్నారు. అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు బోల్డన్ని కూరగాయలు, పాల ప్యాకెట్లు తీసుకొచ్చారు. పాల ప్యాకెట్లు ఎందుకంటే ఇక్కడ ఆవు పాలు ఉంటాయి కదా, అవి పెద్దమ్మకి పడవన్నమాట, వేడి చేసేస్తుంది, మళ్ళీ తేడా చేస్తుంది అని చెప్పి అట్లా వాళ్ళు విజయ ప్యాకెట్స్ తెచ్చుకున్నారు. ఫ్రీజ్ చేసేసి ఆ ప్యాకెట్స్ అయ్యేంత వరకు వాడతారండి, అవి ఏవి పాడవవు. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఫ్రీజ్ చేయడం ఇష్టం ఉండదు. అక్కడ విజయవాడలోనే బాగా గట్టిగా ఫ్రీజ్ చేసేసి న్యూస్ పేపర్లో ర్యాప్ చేసుకొని ఒక కవర్లోనో డబ్బాలోనో పెట్టుకొని తీసుకొస్తారు. ఇక్కడికి రాగానే వెంటనే ఫ్రీజర్లో పెట్టేస్తారు. కావాల్సినప్పుడు ఒకటి బయట పెట్టుకొని యూజ్ చేస్తారనమాట. ఇవి ఫినిష్ అయిపోయిన తర్వాత కంట్రీ డిలైట్ వాళ్ళది బఫ్లో మిల్క్ ఉంటుంది కదా, అది తెప్పిస్తాను. ఇక్కడ ఎవరో ఒకరు పడుకోవచ్చు అన్నట్టు ఒక మ్యాట్రెస్ అండ్ ఫ్లీస్ బ్లాంకెట్ వేసా. సో దట్ మెత్తగా ఉంటుంది కదా, కంఫర్టబుల్గా ఉంటుంది పడుకోవడానికి. మాకు ఎక్స్ట్రా స్పేస్ అంటే వేరే ఏమి ఉండదండి, ఈ దివాన్ దగ్గర అడ్జస్ట్ అయిపోతారు. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ పనులు చేసుకుంటూ ఉన్నాం. అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, కబుర్లు చెప్పుకుంటా, నన్ను కాసేపు తిడతా, అదని ఇదని అలా నడుస్తూ ఉంటుంది అనమాట, ఏదో ఒకటి కాన్వర్సేషన్. నన్ను ఎందుకు తిడతారు అని అంటే ఇంట్లో కొత్త వస్తువులు పెడతా ఉంటా కాబట్టి. వాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు, అందుకని గ్రేప్స్ కడుగుతున్నాను. లైక్ వాళ్ళకి ఏదైనా ఊరికాల నోట్లో వేసుకోవాలనిపించినప్పుడు తినచ్చు కదా అని. డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి లైట్గా తీసుకుంటారు, ఒక 2 బాదం, 2 వాల్నట్ అట్లా కొంచెం నానబెట్టుకుంటారు. ఎండు ద్రాక్ష ఉంటాయి కదా, నల్ల ద్రాక్ష అంటారు, అవి బాగా బలాన్ని ఇస్తాయి అన్నమాట. సో అట్లా లైట్గా తీసుకుంటారు. అండ్ ఈవినింగ్ మాత్రం కంపల్సరీ ఫ్రూట్స్ తింటారు. స్నాక్స్ ఒక ఊరికే టేస్ట్ చేసినా సరే ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటారు. ఎందుకంటే పెద్దమ్మకి హిమోగ్లోబిన్ లెవెల్స్, బ్లడ్ లెవెల్ అదంతా కూడా చాలా తక్కువ ఉంది అని చెప్పి అన్నారనమాట డాక్టర్.
సో అందుకని చెప్పి తను డైలీ పొమగ్రానేట్ తింటుంది. అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా సరే, ఎప్పుడన్నా కుదిరినప్పుడు 2 డేస్కి ఒకసారైనా తినాల్సిందే. అమ్మ వాళ్ళు వంట చేయడం అయిపోయిన తర్వాత క్లీనింగ్ మాత్రం నేనే చేసుకుంటాను. వంట వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సిద్ధు లంచ్ బాక్స్ ప్యాకింగ్ అవన్నీ నేను చేసుకుంటాను. ఇంకా మిగతా నా బ్రేక్ఫాస్ట్ అదంతా నేను ప్రిపేర్ చేస్తా. కర్రీస్ మాత్రం అమ్మ వాళ్ళే చేసుకుంటారు. పెద్దమ్మ అమ్మ ఇద్దరు కలిస్తే ఇంకా అసలు ఇంకా అవసరం లేదనమాట ఇంకో మూడో మనిషి కూడా. వంకాయ పాలు పోసి కూర వండారు అండ్ దోసకాయ పప్పు చేశారు. రిమైనింగ్ ఏమో మిల్క్ ఉంటాయి కదా, అవి చిన్న గిన్నెలో పెట్టేశారు. ఒకటి మావి ఆవు పాలు అండ్ బఫ్లో మిల్క్. నేను చేసిన క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా ఉంది? బాగుందా? అయ్యో నువ్వు ఇంకా తీసి పారేస్తావు అనుకున్నానే. తీసేయలేవి మరి, ఎంత నేను చేస్తే మటుకి అలా అంటానా? ఫస్ట్ లో అన్నావు కదా తాలింపు వాసన రావట్లేదని. తాలింపు వేయలేదు మా, తాలింపు అంటే ఓన్లీ ఇంగు ఒక్కటే వేసా. నాకు తెలియదు కదా, అంటే మనం అలా పెట్టాం. ఎలా ఉంది మా? బాగుందా? అమ్మకు వెల్లుల్లిపాయ సరిపోలేదంట, నీకు కొంచెం వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుండదు కదా. మనిషి సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు. బాగానే ఉంది, బాగానే ఉందని చెప్పి నేను తిన్నాను కదా. బాగుందా? పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. అవును. భోజనం అయిపోయిన తర్వాత టేబుల్ అంతా కూడా నీట్గా సర్దేసి తుడిచేసాను అనమాట. పడుకోరా ఇప్పుడు కాసేపు? పడుకుంటా. ఏం సీరియల్? చిరంజీవి సౌభాగ్య, లక్ష్మీ సౌభాగ్య. ఒక నిద్ర అయిపోయిందిగా. టిఫిన్ నిద్ర అయిపోయింది, టిఫిన్ భోజనం నిద్ర ఉంది. టిఫిన్ చేయగానే నిద్ర వచ్చేసింది, పడుకున్నా. అవును, ఇప్పుడు నీది పెద్దమ్మది ఫేవరెట్ సీరియల్ ఏంటి? ఫేవరెట్ ఏమో ఇప్పుడు అది నాతో ఇది అవ్వట్లేదు. చూడట్లేదా? ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటారు సీరియల్స్ గురించి. చూసేవాళ్ళం కానీ ఇప్పుడు చూడట్లేదు. కాకపోతే ఇప్పుడు ఏది కదే ఊరికే చూస్తాం. ఇదివరకు ఈ సీరియల్ డిస్కస్ చేసుకొని తిట్టుకునే వాళ్ళు కదమ్మా. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎవరికి ఇష్టమయ్యి వాళ్ళని చూస్తున్నాం. తరబడి చూసే సీరియల్స్ ఏమున్నాయి? ఏదో ఉంది, 7:30 వేస్తాడు మా ఈటీవీలో. రంగులు రాట్నం ఒకటి చూస్తుంది, తరబడి చూస్తుంది దాన్ని. ఎన్ని సంవత్సరాలు అయింది అది వచ్చి? 3 సంవత్సరాలు అవుతుంది అనుకున్నా, 2-3 సంవత్సరాలు అవుతుంది. అదే అబ్బా. నువ్వు వదిలేసావా? చూడటం లేదా? నువ్వు చూడవామా? నువ్వు నన్ను చావగొట్టేదానుగా. అమృత అమృత సీరియల్ అదేదో అది అయిపోయిందా? వామ్మో, అదేంటో ఒక 4 రోజులు తినేసరికి నా చెవులు చిల్లు పడిపోయినాయి. ఆ అమ్మాయి బాగుంటది కానీ బోర్ కొట్టేటప్పటికి పొద్దాకా గోలగా వస్తుంది. ఆ గోల వెళ్ళాక ఈ గోలతో అట్లా కాసేపు ఎంజాయ్ సంతోషంగా ఉండేది చూస్తే కదా ఫ్రీగా ఉంటదని నేను అసలు. ఇంటింటి రామాయణం అంటే ఇంట్లో కోడళ్ళు కొడుకులు గోల. నా ఇంటింటి రామాయణం నా గోలే నాకుంటే మళ్ళీ ఆ గోల ఎందుకు నాకు బోర్ కొట్టిపోతుందని అది చూడలేదు. మళ్ళీ ఇదొకటి బొమ్మరీలో ఒకటి అది బాగుంటుంది, మాటీవీలు అది బాగానే ఉంటుంది. అదే ఇంటింటి గోలే, ఇంట్లో గోలలే ఆ గోల. కాకపోతే అది కోడళ్ళు గోలేదా? ఇప్పుడు తీసేయన్ని కోడళ్ళ గోలలే. ప్రతి సీరియల్ కి ఒక ఆడవిలను జుట్లు ఎరబోసుకొని యాప్ మండలు తీసుకొని బయలుదేరుతున్నారు విలలు.
అసలు ఏజ్తో సంబంధం లేకుండా లేడీ విలన్లు ఎక్కువైపోయారు. మీ మాటలతో పాటు సీరియల్ డైలాగులు కూడా వస్తున్నాయి, నాకు కాపీరైట్ వస్తుందేమో. అమ్మ పెద్దమ్మ మాత్రము మార్నింగ్ నా వీడియో ప్లే చేస్తారంట. అయితే 2 days నుంచి మిస్ అయింది, కుదరలేదు చూడటం అని చెప్పి మళ్ళీ అవన్నీ కూడా చూస్తున్నారు. ఈ బాటిల్స్ మొన్న చూపించినప్పుడు మన వ్యూవర్ క్వశ్చన్ అడిగారు, ఫ్రీజర్లో పెడుతున్నారా ఫ్రిడ్జ్లో పెడుతున్నారా ఈ బాటిల్స్ అని చెప్పి. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో నాకు ప్లేస్ లేదు, అందుకని ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అమ్మ వాళ్ళు 2 days నుంచి కిచెన్ యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళకి 2 వస్తువులు చాలా బాగా నచ్చాయట. ఏంటనేది ఇప్పుడు చెప్తాను. మల్టీపర్పస్గా ఒక యూజ్ అవుతుంది అని చెప్పి ఒక బాస్కెట్ తీసుకున్నాను. మెష్ బాస్కెట్ అండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ది. ఇది వచ్చేసరికి వెజిటబుల్స్ వాష్ చేసుకొని ఆ వాటర్ డ్రైన్ చేయడానికి, తర్వాత ఏదైనా ఇలా ఆరబెట్టడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. పెద్దమ్మ అయితే నాకు చాలా నచ్చింది అని చెప్పింది అనమాట. సో అమ్మకి పెద్దమ్మకి నేను ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెజిటబుల్ స్టోర్ చేసుకునే బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి అని అన్నారు. ఎందుకంటే నేను వెజిటబుల్ స్టోర్ చేసిన తర్వాత వాటర్ అంతా కింద డ్రైన్ అయిపోయింది కదా, ట్రేస్ అవి ఇచ్చారు, వైట్ ట్రే. సో బాగుంది, వెజిటబుల్స్ పాడవట్లేదు అని చెప్పారనమాట. సో అవి కూడా నేను తర్వాత వాళ్ళు విజయవాడ వెళ్ళాక ఆర్డర్ పెడతానని చెప్పాను. ఈవినింగ్ ఏదైనా వేడిగా తాగుదాము అని అనిపించింది. ఇంట్లో మింట్ చాలా బాగా పెరుగుతుంది కదా, సో మింట్ టీ పెట్టుకున్నా. జస్ట్ వాటర్ బాయిల్ చేసి మింట్ యాడ్ చేసుకొని, మింట్ కొద్దిగా కలర్ అనేది దిగుతుంది కదా వాటర్లో, ఆ తర్వాత బెల్లం వేసేయటమే. బెల్లం వచ్చేసరికి తాటి బెల్లం వేస్తున్నాను. పామ్ క్యాండీ షుగర్ అని దొరుకుతుంది కదా, చాలా బాగుంటుంది అనమాట, హెల్త్కి కూడా మంచిది. అండ్ పుదీనా చెట్టు ఎలా పెంచుతున్నాను అని మన వ్యూవర్ అడిగారు. జస్ట్ మనం బయట నుండి పుదీనా తెస్తాం కదండి, ఆకులన్నీ తీసేసి జస్ట్ పైన టిప్లో 1-2 ఆకులు ఉంచేసి ఆ కాడలు ఏవైతే ఉంటాయో అవి మనం మట్టిలో గుచ్చేస్తే చక్కగా మొక్క పెరుగుతుంది. మరీ డ్రై అవ్వకుండా చూసుకోండి సాయిల్, అలా అయితే చాలా బాగా వస్తుంది అనమాట మొక్క. ఇది డైజెషన్కి చాలా మంచిది. ఈవినింగ్ కాఫీ టీ బదులు ఏదైనా తీసుకుందాము అని అంటే ఇలా కూడా తాగొచ్చు, కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుందన్నమాట. కాకపోతే బాయిల్ చేసిన వెంటనే తాగకుండా కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచితే పుదీనా ఫ్లేవర్ అంతా వాటర్లోకి బాగా వస్తుంది. పెద్దమ్మ వచ్చిన దగ్గర నుంచి ఒక బుక్ చదువుతుంది. సరదాగా తను ఏం చదువుతుంది అనేది గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.